హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పొటాటో బ్రెడ్ రోల్స్ అనేవి చెప్పబోతున్నాను. బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పొటాటో బ్రెడ్ రోల్స్కి నేను 8 బ్రెడ్స్ తీసుకొని వాటి బ్రౌన్ సైడ్ అంతా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఈ సైడ్స్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 4 బిగ్ సైజ్ పొటాటోస్ తీసుకొని వీటిని ఉడకపెట్టుకొని దానిపైన ఉన్న పీల్ అంతా పీల్ చేసేసుకుంటున్నాను. ఈ పీల్ అంతా చేసేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం ఇవన్నిటిని సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి చూసేదానికి ఇలా ఉంటుంది. ఈ సైజులో కట్ చేసుకుంటే తినేదానికి అలాగే నోటికి తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర తీసుకొని దీన్ని కూడా సన్నగా కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ చెప్పట్లేదు, ఎందుకంటే మీరు చేసేదాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇదంతా కట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్ తీసుకొని మనం ఇందాక బాయిల్ చేసుకున్న పొటాటోస్ అన్నీ స్మాష్ చేసి దీంట్లోకి వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముద్దకంతో కానీ గెంటితో కానీ స్పూన్తో కానీ నేను స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే ముందు హ్యాండ్తో స్మాష్ చేసి తర్వాత గెంటితో స్మాష్ చేసేసాను. ఆ తర్వాత నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ మసాలాలు పొటాటో అంతా కలిసిపోవాలి. దీన్ని వాటర్ వేయకుండానే కలుపుకోవాలి. అలాగే మనకి ఇదంతా ముద్దగా రావాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఇంకో బౌల్లో 1 స్పూన్ మైదా అలాగే 1/2 కప్ వాటర్ వేసుకొని మంచిగా జారుగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. మనకి ఇలా జారుగా రావాలి. ఆ తర్వాత ఇది మనం బ్రెడ్ పౌడర్ అనమాట. ముందుగా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని వాటర్లో డిప్ చేసి 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే ఎక్సెన్స్ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ బ్రెడ్ మధ్యలో ఇందాక మనం చేసి పెట్టుకున్న పొటాటో అన్నీ దీంట్లోకి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆ బ్రెడ్ని మొత్తం ఈ పొటాటో చుట్టూ మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఊడిపోతున్నట్టు ఉంటుంది, కానీ అది ఊడిపోదనమాట. చేత్తో అలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అనుకుంటూ ఉంటే మనకి బాల్ లాగా అయిపోద్ది. ఇప్పుడు ఆ బాల్ని మైదాలో డిప్ చేసుకొని అలాగే మన బ్రెడ్ పౌడర్లో డిప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి నేను చేసుకున్న బాల్స్ అనమాట. ఇప్పుడు ఇవన్నింటిని పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది ఆ పొటాటోస్ అన్నీ మునిగే అంత ఆయిల్ వేసుకోవాలి. ఇది మంచిగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఈ పొటాటో రోల్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే ఏది విరగకుండా ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా వస్తాయి. ఇలా మనం వేసేసుకోవాలి. వేయంగానే మీరు తిప్పేయకూడదు, కింద అంటుకుంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత అయ్యే పైకి తేలుతాయి, అప్పుడు మీరు తిప్పుకోవాలి. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసేసుకోవడమే. అంతే టేస్టీగా ఎమ్మీగా మనకి పొటాటో బ్రెడ్ రోల్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు తర్వాత హైలో పెట్టుకుంటే మనకి ఇవన్నీ బాగా వస్తాయి అన్నమాట. అంతే, చాలా ఈజీగా మనకి పొటాటో బ్రెడ్ రోల్స్ అనేది రెడీ అయిపోతాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.